హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వాయిస్ మారిపోయింది, ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? ఎవరిదో కాదండి, నా వాయిసే. బాగా జలుబుగా ఉండడం వల్ల వాయిస్ ఇలా చేంజ్ అయిపోయింది. ఇంకా 4-5 రోజులైతే పడుతుంది నార్మల్ వాయిస్ రావడానికి. అంతవరకు మీకైతే తప్పదు, కొంచెం భరించాల్సిందే. ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ని త్వరగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. అలాగే ఇక్కడ ప్లస్ గుర్తు రావట్లేదు, చంకలు కలవట్లేదు అని అడుగుతున్నారు. మీకు ఈ విధంగా చంకలు కలవాలన్నా ప్లస్ గుర్తు రావాలన్నా మీరు మంచిగా కటింగ్ చేయాలండి. కటింగ్ కరెక్ట్గా ఉంటే మీకు స్టిచ్చింగ్ కూడా వస్తుంది. మీరు కుట్టినప్పుడు కూడా చిన్న చిన్న టిప్ అనేది ఫాలో చేస్తూ కుట్టారు అంటే మీకు చంకలు అయితే కలుస్తాయండి. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోండి. ఇక్కడ మనం సపరేట్గా పట్టీ అయితే తిరగట్లేదండి. ఈ క్లాత్లోనే 1.5 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కదా, మిగతా ఈ 1 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైన వచ్చేసి కొంచెం లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ హెమ్మింగ్ చేశాక ఈ కుట్ అనేది విప్పాల్సి వస్తుంది. తర్వాత వెనకాల డాట్స్ కోసము చూడండి, షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచు మనమైతే ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా, 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు మార్జిన్తో వెనకాల డాట్స్ అయితే మనం పట్టుకోవాలి. ఈ రెండో డాట్స్ కూడా చూడండి ఈ విధంగా సమానంగా వచ్చిందా లేదా చూసేసుకొని ఇది ఎంత పొడవు అయితే పట్టామో అది కూడా అంతే పొడవుతో ఈ విధంగా పట్టేసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి మనకి 3.5 నుంచి 4 ఇంచుల వరకు ఉండొచ్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి. చూడండి ఈ విధంగా విడదీశాక మనకి మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇటువైపు కూడా. ఇంకొకసారి ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే మెయిన్ డాట్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్స్ మనము ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసినప్పుడు ఏంటంటే మెయిన్ డాట్స్కి 2 సార్లు కుట్లు అయితే వేయండి. ఈ రెండో డాట్స్కి ఒకసారి వేసినా సరిపోతుంది. తర్వాత ఈ మూడో డాట్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే ఇంకొక డాట్స్ కూడా, అంటే ఇంకొక వైపు కూడా మనము ఆల్రెడీ మార్కింగ్ వేసున్నాం కదా, మనం కట్ చేసినప్పుడు ఈ విధంగా మొత్తం మార్కింగ్స్ వేసుకున్నాము అంటే కుట్ అనేది అరగంటలో సాదా బ్లౌజ్ అయిపోతుందండి. 1 గంట లోపలే లైనింగ్ బ్లౌజ్ కూడా అయిపోతుంది. సో మనం కట్ చేసినప్పుడే కరెక్ట్గా కట్ చేసి మార్కింగ్స్ అంతా వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అయితే ఫినిషింగ్తో వచ్చేస్తుంది. క్రాస్ బెల్ట్ కోసము ఈ విధంగా కాటన్ పీస్ని అయితే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా తీసుకున్నానండి. చూడండి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే వచ్చిందనమాట. దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్రాస్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. రెండో పీస్ ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఫ్రంట్కి మనం చిట్కా వేసుకుంటాం కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. చిట్కాలు 2 ఎదురుగా వచ్చినట్టుగా ఇలా పెట్టి కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకోవాలి. మనకి ఈ విధంగా స్టిప్పుగా మనము క్రాస్ బెల్ట్లు కుట్టుకున్నాము అంటే మనకి షేపులు కూడా మంచిగా నిలబడతాయి అన్నమాట. మనము అంటే చాలామంది ఏం చేస్తారంటే పల్చటి క్లాత్లు వేసి కుట్టేస్తారు. అలా వేసాము అంటే ఇక్కడ మనకి షేపులు కూడా కరెక్ట్గా నిలబడవు. రెండోది కూడా సేమ్ అదేలాగా కుట్టుకున్నాక చూడండి 2 సమానంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చింది కదా. తర్వాత ఈ 2 ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తోనే కుట్టు వేసుకోండి. రెండోది కూడా సేమ్ అదేలాగా జాయింట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మనం కుట్టేశాక ఈ 2 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఏదైనా ఎక్కువ తక్కువలో వచ్చినాయి అంటే అది కొంచెం మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. ఏదైతే ఎక్కువ వచ్చిందో దాన్ని ఇంకొంచెం పట్టేసేయాలి. నేనైతే సెంటర్లో పట్టుకున్నాను. తర్వాత ఈ సైడ్ జాయింట్ల వైపు కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాకే మీరు మళ్ళీ సైడ్ జాయింట్ వేసినప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది. అలా చేయకుండా మీరు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంచేసుకొని మీరు సైడ్ జాయింట్ చేశారంటే ప్లస్ మార్క్ అనేది రాదనమాట. అంటే చంకలు 2 కలవు అనమాట. సో ఇదైతే పాటించండి మీరు, ఓకేనా. సో తర్వాత చూడండి మనకి వెనకాల రౌండ్ నెక్ కట్ చేశాక మిగులుతుంది కదా, ఆ క్లాత్ తీసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కాజా పట్టి అయితే కుడదామండి. చూడండి కాజా పట్టి కోసము ఆ క్లాత్ని కింద వైపున పెట్టేసుకొని బ్లౌజ్ని పైన పెట్టి జాయింట్ వేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసరికి ఈ పీస్ని బ్లౌజ్ పైన ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా చేసుకోండి.
మళ్ళీ దీన్ని ఇంకో 2 ఫోల్డింగ్ వేసేసి ఈ చివర్లో కుట్టు వేసుకోవాలి. అలాగే కింద వైపు చూడండి మనకి ఎక్కువ క్లాత్ అయితే మిగులుతుంది కదా, దాన్ని మనకి కావాల్సినంత క్లాత్ పెట్టేసుకొని మిగతా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి అయితే కాజా పట్టీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టీ కూడా ఈ పైన ఒక ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసాక ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఈ చివర కుట్టు వేయాలి. చూడండి ఇలా వేసినప్పుడు క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి, లేదంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి. చూడండి ఇలా వేసుకున్నాక 2 సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. మనకి కరెక్ట్గా వచ్చిందండి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి తర్వాత ఫ్రంట్ బ్యాక్ 2 కూడా జాయింట్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ వేసినప్పుడు మీరు 1/2 ఇంచు మార్జిన్ పెట్టారు అంటే 1/2 ఇంచుతోనే పట్టేసుకోండి. ఎక్కువ పట్టారంటే మీకు బ్లౌజ్ పొట్టిగా అయిపోతుంది, తక్కువ పడితే షోల్డర్ జారిపోతాయి. మెడపట్టి కోసము ఈ విధంగా క్రాస్ పీసులు తీసేసుకొని ఇలా సైజుగా కట్ చేసుకోండి. చూడండి ఇలా సైజుగా కట్ చేసుకున్నామంటే మనం ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మనం కుట్టు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. చూడండి ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెడపట్టి అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఉక్స్ పట్టీ వైపు నుంచే ఇలా మెడపట్టి వేయడం అనేది స్టార్ట్ చేయండి. చాలామందికి కొత్త వారికి అయితే తెలియదు అనమాట ఎటు నుంచి స్టార్ట్ చేసుకోవాలని. ఉక్స్ పట్టీ నుంచి ఉంటుంది కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చివరి దాకా వేసేసాక ఇప్పుడు మనం జాయింట్ చేసిన ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము ఒకటే మార్జిన్తో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు బ్లౌజ్ పైన కాకుండా మనం ఈ ఫోల్డింగ్ పైననే కుట్టు పడేటట్టుగా వేసుకుంటూ రావాలి. మనకి ఫినిషింగ్తో రావాలి అనుకుంటే ఇలా మీరు ఫోల్డింగ్ చేసినప్పుడు ఒకే లెవెల్లో ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ని. ఇలా మనం చివరి దాకా కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని లోపలికి ఫోల్డింగ్ వేసేయండి. చూడండి ఈ విధంగా వేసాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఇలా ఉంటుంది కదా, మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసి వాళ్ళు హెమ్మింగ్ అయితే వేస్తారు కదండి, మనం పైన కూడా ఈ విధంగా కొంచెం లూజ్ కుట్టు వేసి ఇచ్చేసామంటే హెమ్మింగ్ కూడా నీట్గా వేసిస్తారు. తర్వాత హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్కి అయితే జాయింట్లు పడతాయి కదా, ఒకవైపుని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇలా పీస్ అయితే తీసుకోండి, చిన్న పీసు ఈ విధంగా జాయింట్ వేయాలి. ఈ జాయింట్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి. తర్వాత చూడండి దేనికి ఏది సెట్ అవుతుందో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫస్ట్ ఈ విధంగా జాయింట్ వేసుకోండి. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేసుకోండి. రెండో దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. ఇందాక మనం నడుం పట్టి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకున్నామో హ్యాండ్స్ కూడా సేమ్ అదేలాగా ఫస్ట్ 1/2 ఇంచు ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు ఫోల్డింగ్ వేసి కుట్టినప్పుడు లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. లూజ్ కుట్టు అంటే తెలుసు కదా, పెద్ద కుట్టు అనమాట. పెద్ద కుట్టు వేసి కుట్టామంటే హెమ్మింగ్ వేసాక ఆ కుట్టు అనేది విప్పేయవచ్చు. హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాక మీకు చంకల దగ్గర ప్లస్ సింబల్ రావాలి, చంకలు కలవాలి అంటే ఈ విధంగా సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఈ విధంగా సైజుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు హ్యాండ్ అనేది జాయింట్ చేశారు అంటే మీకు చంకల దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది. అలాగే చంకలు కలుస్తాయి అన్నమాట. లేదు అంటే మీకు కలవు. ఒకటి బాడీ పార్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్ 2 కూడా చెక్ చేసుకోవాలి. అలా చేసుకున్నారు అంటే మీకు ప్లస్ సింబల్ అనేది వచ్చి మీకు చంకలు 2 కూడా కలుస్తాయి. లేదంటే ఒకటి కిందకి ఒకటి పైకి అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనమైతే హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి. అయితే డబుల్ కుట్ అయితే వేసుకోండి హ్యాండ్స్ జాయింట్స్ వేసాక. చూడండి ఈ విధంగా మనమైతే రెడీ చేసుకున్నాము. హ్యాండ్ అయితే ఎక్కించుకున్నాము. ఇంకొక వైపు కూడా సేమ్ అదేలాగా ఇక్కడ హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఈ ఫ్రంట్లో చిట్కా ఉంటుంది కదా, ఈ చిట్కా మనకి ఫ్రంట్కి వస్తుందా లేదా చెక్ చేసుకొని జాయింట్ వేయండి. ఇలా రెండో వైపు హ్యాండ్ కూడా రెడీ అయిపోయాక మనకి నడుం దగ్గర ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి 2 ఇంచులకి మనం ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచులకి ఈ విధంగా ఖర్చు వదిలేసి కింద కొంచెం కుట్టు వేసి విడిచిపెట్టుకోండి 2 వైపు కూడా. తర్వాత హ్యాండ్ 2 కూడా సమానంగా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూడండి నాకైతే మార్కింగ్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. చంక దగ్గర కూడా హ్యాండ్లు చెక్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఈ చంక దగ్గర కనిపిస్తుంది. ఇలా మనం కుట్టు వేసినా సరిపోతుంది.
లేదు అనుకుంటే ఈ విధంగా కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా పెట్టుకొని కూడా మీరు వేసుకోవచ్చు. అయితే కొంతమందికి స్ట్రైట్గా ఇలా రాదంటారండి. ముందుగా నేను కింద వైపు కుట్టు వేసేసాను కదా, ఇలా మీరు ఫస్టే కింద వైపున కుట్టు వేసేసుకొని తర్వాత పైనుంచి వేసుకున్నారు అంటే మీకు కుట్లు కూడా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. వంకర్లు పోకుండా ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది. ఫస్ట్ కుట్టు అయితే అలా వేసుకొని మిగతా కుట్టు అంతా కూడా ఇలా కింద నుంచి ఈ విధంగా వేసుకోండి. ఇలా వేశారు అంటే మీరు మొత్తం ఒకే లెవెల్లో కుట్టు అనేది వేసుకోవచ్చు. సో అర్థమైంది కదండి. రెండో వైపు కూడా చెప్తాను చూడండి. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చంకలు 2 కూడా సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇలా కింద వైపు ఆల్రెడీ మనం కుట్టేసాం కాబట్టి ఒకటి కిందకి ఒకటి పైకి రాదనమాట. సో అంతేనండి, ఈజీగా మీకు రావాలి. స్ట్రైట్గా కుట్లు రావాలంటే ఈ విధంగా చేసుకోండి. చంకలు కలవాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి. మంచిగా అయితే వస్తుంది బ్లౌజ్ అనేది. అయితే మనం కటింగ్ కరెక్ట్గా చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లో కూడా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుందండి. సో ఈ విధంగా మొత్తము కుట్టేశాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. చంకల్లో ఎలా కలిసాయో ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు అంటే నడుము దగ్గర కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా, చంకల దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి.